సో ఇది చూసారు కదా ఎంత బాగుందో డిజైన్, ఎంత బాగా తయారు చేస్తున్నారో వీళ్ళు. సో ఇవి వచ్చేసి అయ్యప్ప స్వామి చిలకలని చెప్తున్నారు. అయ్యప్ప స్వామి పూజలలో వీటిని పెడతారంట. అండ్ ఇక్కడ డిజైన్ లాగా వీళ్ళు అల్లుతున్నారు. వీళ్ళు వచ్చేసి అన్లోడ్ చేస్తున్నారు చూడండి. వీటిని మువాక్ అని చెప్పారు కదా, ఇది లీవ్స్ ని ఇగో ఇవే చూసారా 100 రూపాయల లాగా పీట అమ్ముతున్నారు. వీళ్ళు వచ్చేసి నెమలి లాగా వీళ్ళు అల్లుతున్నారు అనమాట. ఇది చూసారా సేమ్ అలాగే ఉంది. వావ్, పించం. ఈ మాలలు దేనికి వేస్తారు? బ్యాంబూ స్టిక్స్ తోని తయారు చేసినటివే ఇవి వచ్చేసి. చూసారు కదా ఇలా చూడండి ఎంత ఫాస్ట్ గా చేస్తుందో తను వచ్చేసి ఇలా. ఎంత అండి ఇది మొత్తం డిజైన్? ఈ స్ట్రీట్ లోనే తయారు చేస్తూ ఉంటారు వీళ్ళు వచ్చేసి. ఇక్కడ ఫ్యామిలీ వీళ్ళు మొత్తము కష్టపడుతున్నారు ఒక్కొక్క వస్తువుని తయారు చేయడానికి. ఎంత అందంగా తయారు చేస్తున్నారు స్టిక్స్ తోనే. ఓన్లీ స్టిక్స్ అండ్ థ్రెడ్ రాక్స్. అందరు బాగుండాలని కోరుకుంటూ మన ఇంట్లో అమ్మాయి ఈరోజు నేను మన హైదరాబాద్లో బ్యూటిఫుల్ విలేజ్ లాగా ఉండే ఒక చిన్న బ్యాంబో స్ట్రీట్ లైన్కి వచ్చిన. సో ఈరోజు ఆ బ్యాంబో స్ట్రీట్ లైన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. అది వచ్చేసి ఇక్కడే నాంపల్లి నుమాయిస్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లెఫ్ట్ సైడ్లోనే ఆ బ్యాంబో స్ట్రీట్ లైన్ ఉంటుంది. సో మనం వెళ్దాం. సో ఇదే ఎగ్జిబిషన్ గ్రౌండ్ అండ్ ఇటు నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే బ్యాంబో స్ట్రీట్ లైన్ ఇదే వచ్చేసి. అండ్ ఆల్రెడీ ఇక్కడ వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ స్ట్రీట్లో వచ్చేసి ఈకో ఫ్రెండ్లీ హ్యాండ్మేడ్ బ్యాంబో బాస్కెట్స్ని తయారు చేస్తున్నారు. సో చూసారు కదా ఇలా ఉంటాయి. అండ్ వెనుక ఇలా మొత్తం ఇవే అనమాట బ్యాంబో స్టిక్స్తోని తయారు చేసినటివే ఇవి వచ్చేసి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. ఇది ఇప్పుడు కళ కాదు, ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్న కళ అనమాట ఈ ఆర్ట్. ఇలా వేయడం చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. హ్యాండ్మేడ్, ఇట్స్ ఏ హ్యాండ్మేడ్ థింగ్. అండ్ ఇక్కడ చూసారా మ్యాట్ అనమాట, రోలింగ్ మ్యాట్ బ్యాంబో స్టిక్స్ తోనే. ఇలా చూసారా ఇలా ఉన్నాయి ఆ స్టిక్స్ వచ్చేసి. ఈ పుల్లలతోనే వీళ్ళు ఇంత అందమైన బాస్కెట్స్, బుట్టాలు ఇలాంటివన్నీ తయారు చేశారు. చాలా యూనిక్ గా ఉంది ఇక్కడ ఇవి కూడా. అండ్ అవి పెద్దవి ఇలా చూసారా మనం ఫంక్షన్స్ లో పెళ్ళిళ్ళలో వాడొచ్చు. యా ఎంత బాగున్నాయో. అండ్ చేతితో ఎంత అందంగా వీళ్ళు తయారు చేస్తున్నారు చూసారా. యా సో ఈ షాప్ ముందల ఇలా మొత్తం ఎలా పెట్టారు చూడండి. అన్ని డిఫరెంట్గా తయారు చేశారు వీళ్ళు. ఇలాంటివి చాలా రకాల బాస్కెట్స్ అండ్ చూసారు కదా పెద్దవి అండ్ చిన్నవి ఇలా చాలా ఉన్నాయి. అండ్ ఇలా మనం టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు చూసారా ఇలా కూడా తయారు చేశారు. వీటిని పువ్వులు, టెంకాయలు అవి తీసుకొని వెళ్తాం కదా అలా అనమాట. అండ్ వీటిని ఇక్కడ ఉన్నాయి కదా, వీటిని వచ్చేసి మ్యారేజెస్కి అండ్ గిఫ్ట్గా ప్రజెంట్ చేయడానికి అలా అన్నిటికీ యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఈ బాస్కెట్సే కాకుండా రోలింగ్ మ్యాట్స్ అండ్ కర్టన్స్ అనమాట, బ్యాంబో స్టిక్తో చేసిన రోలింగ్ కర్టన్స్ కూడా వీళ్ళు తయారు చేస్తారు. అండ్ ఇక్కడే చూసారా ఇక్కడే తయారు చేస్తున్నారు. సో చూద్దాం, మనం వాళ్ళని అడుగుదాము. చూసారా ఈ లీవ్స్ తోని వీళ్ళు చేస్తున్నారు. అండ్ ఇవి కట్ చేస్తుంది చూడండి అలా. వావ్, ఆ లీవ్స్ తోనే ఇక్కడ డిజైన్ మాలలాగా తయారు చేస్తున్నారు వీళ్ళు. సో ఇలా చూసారా ఎంత బ్యూటిఫుల్ గా వీళ్ళు క్రియేట్ చేశారో. అండ్ ఇక్కడే వీళ్ళు చేస్తున్నారు చూసారా హ్యాండ్మేడ్. యా వీటిని ఏమంటారండి? కొబ్బరి ఆకులో దండలంట ఇవి వచ్చేసి. దారమే వైట్ దారంతో అలా తయారు చేస్తున్నారు. తినొచ్చేసి ఇలా చూసారా ఎంత బ్యూటిఫుల్గా వీళ్ళు తయారు చేస్తున్నారు. ఎంత ఫాస్ట్గా కూడా చేస్తున్నారు చూడండి. ఇక్కడ చూసారా అమ్మాయి కూడా ఇలా చాలా దండలు, కొబ్బరి ఆకుల దండలు అని చెప్తున్నారు. కట్ చేసి చిన్నగా అదే ఒకటే సైజులో వీళ్ళు ఇలా కట్ చేశారు. వీటిని ఇలా ఫోల్డ్ చేసి చేస్తున్నారు. ఇలా కుచ్చుతున్నారు అనమాట. ఇవన్నీ కొబ్బరి ఆకులతోనే చేసిందనమాట. వీళ్ళు ఇక్కడ పెట్టారు చూడండి. అండ్ అవి వేరే కలర్ ఉన్నాయి, లేతగా ఉన్నట్టున్నాయి. అండ్ ఇవి వేరే కలర్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారా చేస్తున్నారు మొత్తం ఫ్యామిలీ మొత్తం కూర్చొని కష్టపడుతున్నారు. వీటిని తయారు చేస్తూ ఉన్నారు చూసారా ఎంత బాగా చేస్తున్నారు. ఎంత ఉంటుందండి ఇది రేటు? ఎంత ఉంటుంది అది? ఎంత అండి? ఫీట్ 150. ఫీట్ లాగానంట. ఫీట్ 150 అని చెప్తున్నారు వీళ్ళు వచ్చేసి. అండ్ ఇక్కడ చూసారా ఇలా
ఇలా పెట్టారనమాట. ఇవి ఎండిపోవా అండి? ఆహా, అచ్చా, ఎండిపోయిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తాయి అన్నమాట. ఇవి ఏమి ఆకులండి ఇవి? మువ్వ ఆకు, కొబ్బరి ఆకులు, మువ్వ ఆకులు రెండు ఒకటేనా అండి? స్టార్టింగ్ దాని తర్వాత కొబ్బరి ఆకు గ్రీన్ గా అవుతుంది. ఇలా చూసారా, అలా కట్ చేస్తున్నారు, వాటిని ఫోల్డ్ చేస్తారు. అలా ఫోల్డ్ చేసి కొట్టుతున్నారు చూడండి. ఫీట్ వైజ్గా వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మీరు మొత్తం ఫ్యామిలీయా అండి? మొత్తం ఫ్యామిలీ కష్టపడుతున్నారు చూసారా, గ్రేట్ అసలు. చూసారు కదా, వీళ్ళు రేట్ చెప్తున్నారు. ఆ రేట్లో మనం తీసుకోవచ్చు. అండ్ చాలా ఎక్కువగా తీసుకుంటే వీళ్ళు కొంచెం తక్కువ చేసే ఇస్తారు మనకు. అండ్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్ మేడ్, వీళ్ళే తయారు చేసి వీళ్ళే ఇస్తున్నారు కాబట్టి మనకు డిస్కౌంట్ చేసే ఇస్తారు. అండ్ ఇక్కడ చూడండి, ఇవి కొబ్బరి ఆకులు. ఇవి వచ్చేసి పెద్ద పెద్ద కొబ్బరి ఆకులను వీళ్ళు మొత్తం ఆ ఆకులను సపరేట్ చేస్తున్నారు. ఇక్కడ అంటే ఒక దగ్గర సపరేట్ చేస్తున్నారు. అండ్ స్టిక్స్ ఉంటాయి కదా, ఆ స్టిక్స్ని కూడా కట్ చేస్తున్నారు. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటుంది వీళ్ళకు. ఇలా చూసారా, దీన్ని ఒక స్టిక్లో 2 చేస్తుంది అనమాట, అలా సన్నగా. వావ్, ఇవి బ్యాంబూ స్టిక్సే కదా ఆంటీ? బ్యాంబూ స్టిక్స్ని ఇలా సపరేట్ చేస్తున్నారు చూసారా, ఎంత పర్ఫెక్ట్గా. అండ్ ఒక్క దగ్గర కూడా ఇలా అది విరగట్లేదు అనమాట, స్ట్రేట్గా వచ్చేస్తుంది. నిజంగా ఎంత గ్రేట్ అసలు. మళ్ళీ అందులోనే ఇంకా స్ప్లిట్ చేసింది ఇలా, ఇంకా సన్నగా. వీటితో ఏం చేస్తారంటే ఇలా కట్ చేస్తారు కదా, వీటితో ఏం చేస్తారు? సాపలు, రోలింగ్ మ్యాట్స్ అనమాట. మ్యాట్స్ తయారు చేస్తారంట వీటితో. మువ్వ ఆకుతోనే ఈ మాలలు తయారు చేస్తున్నారు. ఈ మాలలు దేనికి వేస్తారు? పెళ్లి పందిరికమ్మా, మండపంలోకి, ఇంటి డోర్లకి డెకరేషన్ వాడతారు. ఓకే, ఎంత అండి ఇది రేటు? ఒక ఫీట్ వచ్చేసి 100 రూపాయలు అమ్మా. ఒక్క ఫీట్ వచ్చేసి 100 రూపాయలు. సో 100 రూపాయల నుంచి ఇలా సేల్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ హ్యాండ్ మేడే చూసారా, ఎంత పర్ఫెక్ట్గా తయారు చేస్తున్నారు. 100 రూపాయలు అంటే తక్కువ ఏం చేయరా? ఫిక్స్ రేటా? చేస్తాం, దాంట్లో 90 రూపాయల వరకు వస్తుంది లాస్ట్. అండ్ ఇది వచ్చేసి మువ్వాకులతో చేసిన మాల అనమాట. చూసారా, ఫీట్ లాగా వీళ్ళు అమ్ముతున్నారు. 100 రూపాయల లాగా ఫీట్ అమ్ముతున్నారు వీళ్ళు వచ్చేసి. ఎంత బాగున్నాయి చూడండి ఇవి. ఇలా చాలా చాలా బాగా కుచ్చిరు, ఇవి సూదితో కుచ్చినవి అనమాట ఆకులు. అండ్ ఇవి ఎండిపోతే బ్రౌన్ కలర్ అవుతాయి. అండ్ ఇలా ఈ కలర్ ఉన్నప్పుడే వీటిని ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి ఇలా యూస్ చేస్తారు. ఈ మువ్వ ఆకులతో చేసిన మాలలు ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి ఒక దగ్గర 150 అంటున్నారు, ఇక్కడ వచ్చేసి 100 రూపీస్ అంటున్నారు. అండ్ మనము తీసుకుంటే 90 రూపీస్కి ఇస్తారంట, తక్కువ చేసి. అది చాలా లేతగా ఉన్నాయన్నమాట ఆ ఆకులు కూడా. వీళ్ళు వచ్చేసి అన్లోడ్ చేస్తున్నారు చూడండి వీటిని. మువ్వ ఆకు అని చెప్పారు కదా, ఇది లీవ్స్ని ఇగో ఇవే చూసారా. ఆ ఆకులని సపరేట్ చేసి కట్ చేసి పెట్టారనమాట లైన్గా. ఆ సైడ్కు ఉండే కొంచెం గట్టిగా ఉండే పుల్లని తీసేసి వాటితోనే ఆ ఫ్లవర్స్ లాగా తయారు చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి. అండ్ ఆ గ్రీన్ స్మెల్ వస్తుందన్నమాట, ఆకుల స్మెల్ మంచిగా. అండ్ ఇక్కడ కూడా వీళ్ళు చేస్తున్నారు చూడండి. మ్యాట్ ఉంది కదండి, ఆ మ్యాట్ని ఇక్కడ పెట్టి వీళ్ళ రాళ్ళతోనే చుడతారనమాట. హ్యాండ్తో ఇలా ఫాస్ట్గా చేసేస్తారు. సో దారం చుడితే రాదు కదా, కొంచెం వెయిట్ ఉండాలని చెప్పేసి వాటికి రాళ్ళు కట్టారనమాట. రాళ్ళు కట్టి వాటిని ఇలా అలా అంటూ ఉంటే మ్యాట్ అవుతుంది. సో గ్రీన్ మ్యాట్, బ్యాంబూ స్టిక్స్తో చేసిన మ్యాట్. ఇక్కడ చూడండి, ఇది యూనిక్గా ఉంది. ఏంటంటే ఇది డెకరేషన్కి, పెళ్లి పందిరికి చేసేది ఏంటిది? అది కొబ్బరి ఆకు మ్యాట్ అంట ఇది వచ్చేసి. వావ్, ఎంత అందంగా అల్లుతున్నారు చూడండి వీళ్ళు. చూసారా, పర్ఫెక్ట్గా చేస్తున్నారు. మ్యాట్ లాగా చేంజ్ అవుతుంది. ఎలా చూసారా, అండ్ ఇలా ఎంత బాగా తయారు చేస్తున్నారో వీళ్ళు. దీని వచ్చేసి ఆ లీఫ్ని కట్ చేయకుండా డైరెక్ట్ ఆ లీఫ్తోనే ఉన్న దగ్గరనే అల్లుతుంది అనమాట. ఏం చేస్తున్నారు అంటే ఇది ఏంటిది? అది నెమలి లాగా వీళ్ళు అల్లుతున్నారు అనమాట. ఇది చూసారా, సేమ్ అలాగే ఉంది. వావ్, పించం అలానే కనిపిస్తుంది. ఇలా చూసారా, వావ్
చాలా చాలా బాగుంది, యూనిక్ గా అనిపిస్తుంది. ఇక్కడ చూసారా వీళ్ళ హౌసెస్ ఇక్కడే ఉన్నాయి, కటింగ్ చేసే వాళ్ళు కటింగ్ చేస్తున్నారు. అండ్ ఈ సాపలు అల్లుతున్నారు అనమాట, పెద్దది పెళ్లి కోసమే అనమాట. ఇవి వచ్చేసి స్టేజ్ డెకరేషన్ కోసం కూడా యూస్ చేస్తారు ఈ చేపలను వచ్చేసి. ఎంత అందంగా వీళ్ళు అల్లుతున్నారు చూడండి. వావ్, ఇలా తను కట్ చేస్తున్నారు అనమాట. అండ్ వీళ్ళ హౌసెస్ వచ్చేసి ఇక్కడే అనమాట, అపోజిట్ లోనే ఉన్నాయి. ఇది మొత్తం స్ట్రీట్ అనమాట, ఈ స్ట్రీట్ లోనే తయారు చేస్తూ ఉంటారు వీళ్ళు వచ్చేసి. అండ్ ఇక్కడ చూసారా అటు సైడ్ అండ్ ఇటు సైడ్ మొత్తము ఇంటి ముందు తయారు చేస్తూ ఉన్నారు బుట్టిలను, మ్యాట్స్లను, ఇలా అన్ని. ఒక్కరు కూడా ఈ స్ట్రీట్ లో ఖాళీగా కూర్చొని లేరు, అందరూ పని చేస్తూనే ఉన్నారు. ఇక్కడ చూసారా ఇది యూనిక్ గా ఉంది. ఏం డిజైన్ అండి ఇది? సో ఇది చూసారు కదా ఎంత బాగుందో డిజైన్. ఇలా ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళకి నచ్చిన డిజైన్స్ చేయించుకుంటున్నారు అనమాట. ఇది వచ్చేసి పెళ్లిలో గుమ్మం వైపు, గుమ్మం లాగా పెడతారనమాట, అటువైపు ఇటువైపు. ఇలా ఇలా కట్ చేశారు చూడండి వీళ్ళు, చూసారా ఎంత బాగా కట్ చేశారో. అది యారో లాగా అలా ఉంది. అండ్ 2 కలర్స్ ఉన్నాయి ఇందులో, లీవ్స్, గ్రీన్ అండ్ లైట్ గ్రీన్. అంటే ఆర్డర్ ఇచ్చిరా మీకు? ఆర్డర్ వచ్చిందంట. సో ఆర్డర్ వైజ్ గా వీళ్ళు చేస్తున్నారు. ఎంత అండి ఇది మొత్తం డిజైన్? 800 అని చెప్తున్నారు. అండ్ మీరే డెకరేషన్ చేస్తారా లేకుంటే డైరెక్ట్ గా కొనుక్కొని వెళ్తారా? డైరెక్ట్ గా తీసుకొని వెళ్తారు. అండ్ వీళ్ళకి వచ్చేసి ఆర్డర్స్ కూడా ఇస్తారనమాట. ఇక్కడికి వచ్చి ఆర్డర్ ఇచ్చి ఈ డిజైన్ కావాలి అని చెప్పేసి చేయించుకొని వెళ్తారు. అండ్ ఇక్కడ చూసారా ఈ అమ్మమ్మ మంచిగా స్టిక్స్ని కట్ చేస్తుందనమాట బాస్కెట్స్ కోసం. అది డ్రైగా ఉంది స్టిక్ వచ్చేసి. అండ్ ఎక్కువగా ఆర్డర్లే వస్తాయని చెప్తున్నారు. ఆర్డర్స్ వచ్చేసి 700, 800 అట్లా ఉంటాయి. సో ఆ రేట్ కూడా తక్కువ చేసే ఇస్తారనమాట. వీళ్ళు రేట్స్ కూడా చెప్తున్నారు వీళ్ళు. సో ఇక్కడ వీళ్ళు వచ్చి హ్యాండ్ మేడ్ రోలింగ్ మ్యాట్స్, ఇది వచ్చేసి చూసారు కదా ఇలా స్టిక్స్ కొంచెం డ్రైగానే ఉన్నాయి, ఆ స్టిక్స్ని ఇలా పెట్టి చేస్తున్నారనమాట. అల్లుతుంది చూడండి అమ్మాయి. అలా స్టిక్ ఫస్ట్ అయితే అలా స్టిక్ పెట్టి దానికి దారంతో ఉన్న రాళ్ళు అటు ఇటు వేస్తున్నారు, చూసారా. ఎంత అందంగా తయారు చేస్తున్నారు స్టిక్స్తోనే. ఓన్లీ స్టిక్స్ అండ్ థ్రెడ్, ఆ రాక్స్ వెయిట్తో అది అల్లుతుంది అనమాట. అలా సరే. ఇక్కడ వాళ్ళ మదర్ కూడా చేస్తుంది. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారా ఆంటీ మీరు ఈ వర్క్? చిన్నప్పటి నుంచి చేస్తున్నారంట. ఇది ఎంత ఫీట్ లాగా ఉంటుంది? ఎంత ఫీట్ ఎంత? బట్ట పెట్టి కలర్ వేస్తారు. ఎంత అవుతుంది అట్లా? వీటి వచ్చేసి వీళ్ళు 60 లాగా సేల్ చేస్తున్నారు. వీటికి కలర్స్ కూడా వేస్తారంట. ఇంకా క్లాత్ ఏదో బట్ట పెట్టి కలర్ వేస్తే దానికి కూడా రేట్ ఉంటుందని చెప్తున్నారు. ఉంటుంది ఇట్లా మెజర్మెంట్ కూడా చేస్తారా అండి? చూసారా తను మెజర్మెంట్ కూడా చేస్తుంది. ఈ సాప ఎంత ఉంది ఏంటనేసి 39 వచ్చిందంట. సో అక్కడ చూసారు కదా మదర్ అండ్ వాళ్ళ డాటర్ ఎంత బాగా అల్లుతున్నారో. ఆ రోలింగ్ మ్యాట్ని చాలా అందంగా అల్లుతున్నారు. అండ్ దాని రేటు కూడా చాలా తక్కువే ఉంది. అండ్ ఇక్కడ కూడా చూసారా ఇలా క్లాత్ పెట్టి, ఇందాక చెప్పింది కదా తను క్లాత్ పెట్టి అల్లుతారనేసి, ఇలా డైరెక్ట్గా రెడ్ క్లాత్ పెట్టి స్టిక్స్తోని మ్యాట్ని, ఇంత పెద్ద మ్యాట్ని తయారు చేస్తున్నారు వీళ్ళు వచ్చేసి. ఇలా ఇక్కడ ఫ్యామిలీ వీళ్ళు మొత్తము కష్టపడుతున్నారు ఒక్కొక్క వస్తువుని తయారు చేయడానికి. ఆ ఆకులు వచ్చేసి మువ్వ ఆకులు అని చెప్తున్నారు. అండ్ ఆ స్టిక్స్ వచ్చేసి బ్యాంబో స్టిక్స్ అని చెప్తున్నారు. వీళ్ళు వచ్చేసి ఈకో ఫ్రెండ్లీ కాబట్టి మనం బై చేయొచ్చు. అండ్ వాళ్ళు హ్యాండ్ మేడ్గానే తయారు చేస్తున్నారు, తక్కువ రేట్లోనే ఇస్తారు. మనం ఆర్డర్ ఇచ్చి మనకు నచ్చిన డిజైన్ చేయించుకోవచ్చు. మ్యారేజెస్, ఫంక్షన్స్, ఒకవేళ గిఫ్ట్గా ఎవరికైనా ప్రజెంట్ చేయాలంటే కూడా వీటిని అందంగా ఫ్లవర్స్ పెట్టి ఫ్లవర్ బొకేలాగా ప్రజెంట్ చేయొచ్చు. ఇక్కడే ఉన్నాయన్నమాట ఇండ్లు వచ్చేసి. చాలా బాధ అనిపిస్తుంది. అండ్ చిన్న ఇండ్లలో ఉంటూ వీళ్ళు ఇలా ఇంటి ముందే ఈ వర్క్ మొత్తం చేస్తున్నారు. బకెట్స్ అండ్ మ్యాట్స్ ఇవన్నీ చేస్తున్నారు. చూసారా చిన్న పిల్లలు కూడా, వాళ్ళ పిల్లలే మొత్తం ఫ్యామిలీ కష్టపడుతున్నారు ఒక్కొక్క వస్తువుని తయారు చేయడానికి. అండ్ ఈ స్ట్రీట్ మొత్తం నడుచుకుంటూ వస్తున్నా కదా, మొత్తం సైడ్కి ఇవే తయారు చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ చూసారు కదా ఇది వచ్చేసి క్లాత్ పెట్టి ఈ మ్యాట్ని తయారు చేస్తున్నారు సాపాని. అండ్ ఆల్రెడీ స్టిక్స్తోనైతే వీళ్ళు అల్లేసిరు ఇంత పెద్ద సాప. అండ్ వాళ్ళ ఫాదర్ అండ్ డాటర్ అనుకుంటున్నా. అండ్ అట్లా బట్ట పెట్టి దానికి కుట్టుతుందనమాట. కుట్టేసి దానికి మొత్తం స్ట్రేట్ చేసి దాన్ని మళ్ళీ పైనుంచి కుడతారనమాట. సో ఆల్మోస్ట్ మీరు చూసే ఉంటారు ఈ స్ట్రీట్ని. నుమాయిజ్ ఎగ్జిబిషన్లో వీళ్ళు ఇవన్నీ వస్తువులని పెట్టి సేల్ చేస్తుంటారు.
సైడ్కి. సో నుమాయిజ్ అప్పుడే కాదు, ఇంకా నుమాయిజ్ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళకి చాలా ఆర్డర్స్ వస్తాయి. సో చూసారు కదా, తను ఒక్కటే కష్టపడుతుంది. చూడండి ఎంత ఫాస్ట్గా చేస్తుందో తను వచ్చేసి ఇలా. సో ఈ మ్యాట్ తయారు చేయడానికి ఒక్క రోజులో చేసేస్తారంట. ఈ రోలింగ్ మ్యాట్ వచ్చేసి మొత్తం తయారైపోయినది అనమాట. మ్యాట్, రోలింగ్ మ్యాట్ అండ్ కర్టన్స్ కూడా ఇందులోనే. ఇక్కడ చూడండి ఇలా షెడ్ లాగా వేసుకొని ఇందులో అందరు తయారు చేస్తూ కూర్చున్నారు. చూడండి ఇవి అల్లుతున్నారు అండ్ ఇక్కడ డిజైన్ లాగా వీళ్ళు అల్లుతున్నారు. చూసారా, వన్ సైడ్ లీఫ్లోనే ఇట్లా సైడ్కి డిజైన్. ఇది దేనికి పెడతారంటే అల్లి పెళ్ళికే. పెళ్ళికే అంట. డైలీ వర్క్ చేస్తూనే ఉంటారు ఇక్కడ వీళ్ళు. ఎంత యూనిక్గా ఉందో. ఎంత ఉంటుందంటే ప్రైస్ రేట్? రోజు కూలీ. మీరు కూలీ చేస్తున్నారు ఇక్కడ? కూలీ చేస్తున్నారు అనమాట వీళ్ళు. కూలీ ఎంత? 300 కూలీ అంట. రోజు ఈ వర్క్ చేస్తూ ఉంటారు. మండపంలో పెట్టడానికి ఆర్డర్. ఇలా ఎంతమంది కష్టపడితే ఒక మ్యాట్ అనమాట. అంటే ఇప్పుడు ఇది ఏంటిది? ఇది పెళ్లి పందిరికి ఇట్లా పెడతారు చూడు, గుమ్మాలకు, స్టేజ్కి సైడ్ వాల్స్కి పెడతారంట. వాటిని ఒక్కొక్కరు ఒక్కొక్క డిజైన్ని తయారు చేస్తున్నారు. అండ్ ఆ డిజైన్ సేమ్ డిజైన్ ఇక్కడ వచ్చి వీటిని ఆరబెడతారా లేదంటే డైరెక్ట్గా ఇలా చేసి డైరెక్ట్గా స్టేజ్కి పంపిస్తారు? సో ఇవి వచ్చేసి అయ్యప్ప స్వామి చిలకలని చెప్తున్నారు. అయ్యప్ప స్వామి పూజలలో వీటిని పెడతారంట ఇలా. ఇవి సపరేట్గా ఇలా చూస్తే చిలకల్లాగా కనిపిస్తాయి, అంటే బర్డ్స్ లాగా కనిపిస్తాయి. ఇవి వచ్చేసి ఇక్కడ వచ్చేసి రోలింగ్ మ్యాట్కి కలర్ ఎట్లా వేస్తారు ఏంటి అనేసి చూపిస్తున్నా. చూసారా ఇలా తను వేస్తుంది ఆంటీ. ఈ కలర్ ఏంటంటే చాక్లెట్ కలర్ అంట. ఇది ఎన్ని రోజులు ఉంటుంది కలర్? 5 సంవత్సరాల వరకు ఉంటుందంట సాపకి ఈ కలరు, ఈ మ్యాట్కి. అండ్ ఆ స్మెల్ కూడా వస్తుంది, కలర్ స్మెల్. చూసారు కదా ఇలా. ఇక్కడ చూసారు కదా, వీళ్ళు వచ్చేసి పళ్ళు అమ్మే బుట్టిలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద బుట్టిలు, పండ్లు అమ్మేటివి, పువ్వులు అమ్మేటివి బుట్టిలు తయారు చేస్తున్నారు. అవి కూడా చిన్నవి కాదు, పెద్ద పెద్ద బుట్టిలు అనమాట. అండ్ ఇలా చూసారా, ఇక్కడ ఈయన అల్లుతున్నారు చూడండి. ఇది మొత్తం అల్లిన తర్వాత ఇలా రెడీ అవుతుంది. ఎంత ఇది రేటు? 700 అని చెప్తున్నారు. ఆర్డర్ ఇచ్చి చేయించుకున్న వాళ్ళు ఇలా తీసుకొని వెళ్తున్నారు చూడండి. ఇలా చూసారా, ఇవి ఎంత బాగున్నాయో. ఇవన్నీ ఇలా ఖరాబ్ అవ్వకుండా జాగ్రత్తగా తీసుకొని వెళ్తున్నారు ఆటోలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇంట్లో అమ్మాయి ఛానల్ని. బాయ్ బాయ్.